So, hello guys, welcome back to my YouTube channel Pavitra's World. So, how are you all? Hope you are doing well. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే నా వెయిట్ లాస్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దిస్ వీడియో ఈజ్ స్పెషలీ ఫర్ పీపుల్ ఆఫ్టర్ డెలివరీ బెల్లీ ఫ్యాట్ తగ్గదు, బెల్లీ అలాగే ఉంటుంది అని ఫీల్ అయ్యే ఉమెన్ కోసం, అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ వెయిట్ లాస్. ఇది ఇద్దరికి మంచిగా వర్కౌట్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ ఐ విల్ షేర్ యూ ద టిప్స్ అండ్ ట్రిక్స్ దట్ ఐ ఫాలోడ్ ఇన్ మై వెయిట్ లాస్ జర్నీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఎవరు ఫాలో అవ్వాలి, ఎవరు ఫాలో అవ్వకూడదు అని అంటే షుగర్, డయాబెటీస్, పీసీఓడి అంటూ లాంగ్ టర్మ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అస్సలు ఫాలో అవ్వకండి. అండ్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వి ఈ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయాలి. మీరు అస్సలు ఈ వెయిట్ లాస్ని వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్ అస్సలు చేయకూడదు, మీరు కన్సల్ట్ అయ్యే చేయాలి. సో ఇది ఎవరి కోసం అంటే ఏ ప్రాబ్లమ్స్ లేవు, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఎలాగూ లేవు, నార్మల్గా ఉన్నాం, కొంచెం ఒబేస్గా ఉన్నాం, ఓకే, అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లావు ఉన్న వాళ్ళు, కొంచెం తగ్గాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే ఇది వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయాలి. అండ్ ఈ వెయిట్ లాస్ జర్నీని నేను 2 వీడియోస్ కింద డివైడ్ చేశాను, బికాస్ నాకు ప్రతి పాయింట్ మీతో షేర్ చేసుకోవాలన్నది ఒక్కటే మిస్ కాకుండా. ఎవరైతే హెల్త్ పరంగా మంచిగా ఉన్నారో వాళ్ళు మీరు ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయాలని అనుకుంటే ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి బిఎంఆర్ క్యాల్కులేటర్ అని టైప్ చేయాలి. సో సెర్చ్ చేసి మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం వెయిట్, హైట్ అండ్ ఫీమేల్ ఆర్ మేల్ అనేది ఎంట్రీ చేయాలి. సో మీకు అక్కడ నెక్స్ట్ పేజ్ ఏం ఓపెన్ అవుతుంది అంటే మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి ఫర్ వెయిట్ లాస్ అండ్ ఫర్ వెయిట్ గెయిన్. కొంచెం క్యాలరీస్ తగ్గిస్తే వెయిట్ లాస్, కొంచెం క్యాలరీస్ ఎక్కువ పెంచుకుంటే వెయిట్ గెయిన్ అనమాట. సో అట్లా మనం డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఏం తెలుసుకోవాలంటే మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఫర్ వెయిట్ లాస్ అనేది తెలుసుకోవాలి. అండ్ అక్కడ ఇంకేం మెన్షన్ చేస్తారు అంటే వీక్లీ ఎంత వర్కౌట్ చేస్తారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో. సో 4 to 5 days ఏ వీక్ చేసారనుకో ఒక టైప్ క్యాలరీస్ తీసుకోవాలి. ఒకవేళ మీరు వీక్లీ వన్స్ వర్కౌట్ చేసారనుకో ఒక టైప్ క్యాలరీస్ తీసుకోవాలి. మీరు అసలు వెయిట్లో వర్కౌటే చేసలేరు అంటే ఈ క్యాలరీస్ తీసుకోవాలి. అంటే డివైడ్ చేసే ఉంటాయి, ఇంత వర్కౌట్ చేస్తే ఎంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలో అక్కడ మీకు ఈజీగా మీకు మంచిగా మెన్షన్ చేస్తారన్నమాట. సో అది ఫాలో అయిపోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నేనేం పర్చేస్ చేశాను అంటే కిచెన్ వెయింగ్ స్కేల్. దాంట్లో మనం ఫుడ్ క్వాంటిటీ అనేది మెజర్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ ఒకటి ఫ్యాట్ సీక్రెట్ అనే యాప్ ఉంటుంది, అది ఫ్రీ వర్షన్ అనమాట, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్. సో అందులోకి వెళ్ళి మనం ఏం కర్రీ తింటున్నాం, సో ఏం కర్రీ తింటున్నాం, ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది మనం అక్కడ ఎంటర్ చేస్తే అది దాని లిస్ట్ వస్తుంది. మనం ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం, ఎంత ప్రోటీన్, ఎంత ఫైబర్ అనేది దాంట్లో ఎంత ఆ ఫుడ్లో మనం తీసుకున్న ఫుడ్లో ఎంత క్వాంటిటీ ఏమేమి ఉంది అనేది అక్కడ మీకు ఈజీగా చూపిస్తుంది అనమాట. సో అట్లా చేసుకోవాలి. మీరు బిఎంఐ క్యాలిక్యులేటర్లో ఉంది కదా మీకు క్యాలరీస్ అనేది ఇచ్చారు కదా. సో ఆ క్యాలరీస్ మాత్రమే మనం డైలీ కన్జ్యూమ్ చేయాలన్నమాట. సో మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం, కానీ ఆ డేలో మాత్రం అట్లా మనం కంప్లీట్ చేసేయాలి ఆ క్యాలరీస్ అనేది. నేనైతే బ్రంచ్ తీసుకునేదాన్ని, బ్రంచ్కే మనం కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటే నేను, అండ్ డిన్నర్కి కొంచెం లైట్గా చేస్తుంటే. సో మళ్ళీ ఇంకోటి ఏం తీసుకున్నానంటే వేయింగ్ మిషన్ అనమాట. వేయింగ్ మిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను డైలీ ట్రాక్ చేసుకోవాలి, నా వెయిట్ని డైలీ చెక్ చేసుకోవాలి ఎంత లాస్ అవుతున్నాను అని. కొంతమంది అంటారు వేయింగ్ మిషన్ని వెయిట్ లాస్లో ఎక్కువ యూజ్ చేయొద్దు, డైలీ చెక్ చేసుకోవద్దు అని అంటారు. ఎందుకంటే అది కూడా ఒక మిస్లీడ్ కిందకి వస్తుంది. ఎందుకంటే మనం వెయిట్ లాస్ తొందరగా అవ్వాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే మనం తక్కువ క్వాంటిటీ తీసుకోవడము, ఎక్కువ వర్కౌట్ చేయడము అట్లా చేస్తాం. సో అట్లా అస్సలు చేయకూడదు. ఏంది అంటే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఏదైనా కానీ ఫుడ్, డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ కన్సిస్టెంట్గా చేయాలి. ఏది తొందరగా కావాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా కొంచెం తగ్గించి ఎక్కువ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమే వచ్చేస్తుంది, హాస్పిటల్లో పోయి ఉండాల్సి వస్తుంది. సో అట్లా ఉండకూడదు, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత ఈజీగా మనం వెయిట్ లాస్ అనేది అవ్వలేం.
ఇట్ టేక్స్ టైం. సో ఫస్ట్ ఒక 2 to 3 kgs తగ్గడానికి నీకు మంచిగా టైం పడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ ఈజీలీ లూజ్ యువర్ వెయిట్. సో ఈ వీడియోలో ఎవరు వెయిట్ లాస్ చేయాలి, ఎవరు వెయిట్ లాస్ చేయకూడదు అండ్ ఫుడ్ని ఎలా తీసుకోవాలి అనేది ప్రోటీన్ అండ్ ఫైబర్ నెక్స్ట్ వీడియోలో ఏ ఫుడ్ తినాలి, ఫుడ్ తినాలి లిస్టే వస్తుంది. టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తా. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.